హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాల ఆంధ్ర ఫ్యామిలీ. సో మీరు ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారా? సో అయితే ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి. మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చెట్లు పెంచుకోవాలని ఎవరికుండా చెప్పండి. నాకు చెట్లు అంటే చాలా ఇష్టము. నాకు వీలైనంతగా కొన్ని పార్ట్స్ తీసుకొని పార్ట్స్లో ఈ ట్రీస్ అయితే పెట్టుకున్నాను. సో కరివేపాకు చెట్టు వచ్చేసి మా ఫ్రెండ్ ఇచ్చారండి. సో ఇది మా మినీ గార్డెన్ అండి. సో కౌటిల్య స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయాడు. సో ఇంకా చాణక్యకి ఈ రోజు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది. సో చాణక్య హాస్పిటల్ కి అందరం బయలుదేరాము. సో నాకైతే ఇండియాలో చూసే స్కైకి అమెరికాలో చూసే స్కైకి చాలా డిఫరెంట్ గా అనిపిస్తుందండి. సో నాకే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందో కామెంట్ లో షేర్ చేయండి. సో నాకే అమెరికాలో చూసే స్కై చాలా విశాలంగా ఉన్నట్టు అండ్ చాలా కిందికి ఉన్నట్టు అండ్ చాలా ఎక్కువగా బ్లూ కలర్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రతిరోజు డిఫరెంట్ గా కనిపిస్తుంది స్కై. ఐ మీన్ డిఫరెంట్ కలర్స్ తో కనిపిస్తుంది. నాకైతే స్కై చూసి స్కైకి ఫొటోస్ తీసుకుంటూ హ్యాపీ అవుతాను. నాకు ఈ స్కైకి ఫొటోస్ తీయడం అంటే చాలా ఇష్టము. సో కౌటిల్య స్కూల్ నుంచి రాగానే హాస్పిటల్కి బయలుదేరాం కదా. సో కౌటిల్య చాలా టైర్డ్ అయిపోయాడు. సో కౌటిల్య అయితే మంచిగా పడుకుంటున్నాడు, మధ్యలో లేస్తున్నాడు. సో మన పక్కన కనిపించే రివర్ వచ్చేసి ఇది ఇండియానా రివర్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ వ్యూ. సో నాకు హై నుంచి ఇట్లా లోకి వెళ్ళేటప్పుడు ఆ వ్యూ చూస్తే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో మొదట మా హస్బెండ్ ఈ రివర్ నేమ్ చెప్పినప్పుడు చాలా షాక్ అయిపోయాను, ఇండియానా రివర్ అని. సో ఫైనల్ గా హాస్పిటల్ కి అయితే రీచ్ అయిపోయామండి. నేను చాణక్య మా హస్బెండ్ వచ్చేసి మేము లిఫ్ట్ ద్వారా మేము హాస్పిటల్లోకి వెళ్తున్నాము. సో కౌటిల్య నేను స్టెప్స్ ద్వారా పైకి వస్తానని స్టెప్స్ ద్వారా పైకి వస్తున్నాడు. సో ఫైనల్గా హాస్పిటల్లోకి రాగానే కౌటిల్యకి చాణక్యకి ఈ హాస్పిటల్ చాలా ఫెమిలియర్గా అయిపోయింది. సో చాణక్యకి ఫస్ట్ నుంచి ఈ హాస్పిటల్లోనే చూపించాము అండ్ కౌటిల్యకి కూడా ఈ హాస్పిటలే కదా. సో హాస్పిటల్లో డాక్టర్ వచ్చేసి హాస్పిటల్ని చేంజ్ చేసినా మేమైతే డాక్టర్ని వదలలేదండి. ఎక్కడికి వెళ్ళినా మేము మీ వెంటే ఉంటాము అని. సో డాక్టర్ వచ్చేసి మన ఇండియన్ డాక్టర్ అండి. చాలా ఫెమిలియర్గా ఉంటారు అండ్ మంచిగా మాట్లాడతారు. సో హాస్పిటల్లో మంచిగా ఒక చోట కూర్చోకుండా అటు ఇటు తిరుగుకుంటూ హాస్పిటల్ మొత్తం విజిట్ చేస్తుంటారు. హాస్పిటల్ వీళ్ళదే అన్నట్టు. నేను వీళ్ళని చూసుకుంటూ టెన్షన్ పడుతుంటాను ఎక్కడ కింద పడతారో అని. సో ఫైనల్గా హాస్పిటల్ విజిట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఎవ్రీ ఫ్రైడే మేము ఇలా హాస్పిటల్కి కానీ లేకపోతే అవుటింగ్కి వచ్చామంటే కంపల్సరిగా అప్నా బజార్కి వెళ్ళి వెజ్జేసుకుంటామండి. సో అప్నా బజార్కి ఫ్రైడే మాత్రమే ఫ్రెష్ వెజిటేబుల్స్ వస్తాయి. సో అప్నా బజార్కి వెళ్ళే దారిలో వచ్చేసి కౌటిల్యకి స్మాల్ ట్రీట్ ఇస్తున్నామండి. సో ఎందుకంటే కౌటిల్యకి మార్క్స్ వచ్చాయి. సో మార్క్స్ చాలా మంచిగా వచ్చాయి లాస్ట్ టైం కంటే. సో అందుకే మేము ట్రీట్ ఇస్తున్నాము. సో డోనట్స్ తీసుకుంటున్నామండి. సో నలుగురము డోనట్స్ పార్టీ కార్లోనే చేసుకుంటున్నాము. సో మేము ఎప్పుడు డోనట్స్ తీసుకున్నా గ్లేజీ డోనట్స్ తీసుకుంటామండి. సో మాకందరికి గ్లేజీ డోనట్సే చాలా ఇష్టము. సో అందుకే అవే తీసుకుంటాము. అండ్ డ్రైవ్ త్రూ ద్వారా ఆర్డర్ ఇచ్చాము. సో డ్రైవ్ త్రూ ద్వారా పికప్ చేసుకొని మేము కార్ అక్కడే స్టాప్ చేసామండి. సో డోనట్స్ చాలా హాట్గా ఉంటాయి. హాట్గా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ చాలా బాగుంటుందని. సో కిడ్స్ డోనట్స్ తింటున్నారంటే అఫ్ కోర్స్ కౌటిల్య తింటాడు ఓన్గా. డోనట్స్ తనకి చాలా ఫేవరెట్ కాబట్టి ఓన్గా తింటాడు, వద్దన్నా కూడా తింటాడు. సో చాణక్యకి ఫీడ్ చేయాలి కాబట్టి నేను ఫ్రంట్ నుంచి బ్యాక్ వచ్చేసానండి. సో 2 కార్ సీట్ల మధ్యన కూర్చోవడం చాలా కష్టము, స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇరుక్కొని ఇంకా చాణక్యకి ఫీడ్ చేస్తున్నాను. సో అలా డోనట్స్ పార్టీ కార్లోనే కంప్లీట్ చేసుకొని అప్నా బజార్కి అయితే వెళ్ళామండి. సో అప్నా బజార్ నుంచి వచ్చేటప్పుడు చాలా వెజ్జెస్ కొన్నాము అండ్ ఈసారి గోంగూర కూడా దొరికింది మాకు. సో వచ్చే దారిలో మా ఫ్రెండ్ నాకు తమలపాకు చెట్టు ఇచ్చారండి. సో చెట్టు తీసుకొచ్చి మా మినీ గార్డెన్ని కొంచెం పెద్దగా చేద్దామని అనుకుంటున్నాను. సో ఇంటి దగ్గర నుంచి అప్నా బజార్కి వెళ్ళాలంటే కంపల్సరిగా 15 minutes ట్రావెల్ చేయాలండి. సో అందుకే వెళ్ళినప్పుడే కావాల్సిన గ్రాసరీస్ అండ్ వెజ్జెస్ షాపింగ్ చేస్తాము.
సో ఎంత టైర్డ్ అయిపోయినా ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేసేస్తానండి. సో ఎందుకో నాకు అలా అలవాటు అయిపోయింది. సో ఇంకా వచ్చిన వెంటనే మొత్తము వెజ్జెస్ మొత్తము టిష్యూ పేపర్ వేసి క్లీన్ చేసి మొత్తం పెట్టేసుకుంటున్నాను. సో ఇలా పెట్టేసుకుంటే అట్లీస్ట్ 2 వీక్స్ అయినా వస్తాయి కదా అని. సో మాకు ఇక్కడ ఫ్రెష్ డ్రమ్ స్టిక్స్ దొరకవు కాబట్టి ఫ్రోజన్ తీసుకున్నానండి. సో ఈసారి అప్నా బజార్ నుంచి వచ్చేటప్పుడు ఫ్రోజన్ సమోసా తీసుకున్నానండి. సో ఫ్రోజన్ సమోసాని ఫ్రై చేసి కాఫీతో అయితే డే ఎండ్ చేశాను. సో ఇది సాటర్డే ఆఫ్టర్నూన్ అండి. సో నేను ఇక్కడ చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. సో మేము ఎక్కువ మ్యాక్సిమం చపాతీనే తింటామండి. సో రైస్ ఓన్లీ కిడ్స్కి మాత్రమే ప్రిపేర్ చేస్తాను. సో చపాతీ కాంబినేషన్గా నేను గుత్తి వంకాయ ప్రిపేర్ చేశానండి. సో రొట్టె అయితే చాలా బాగుంటుంది కదా, రొట్టె గుత్తి వంకాయ చాలా చాలా బాగుంటుంది. సో ఇండియా నుంచి వచ్చేటప్పుడు మేము మంచిగా రొట్టె పిండి తెచ్చుకున్నామండి. సో పిండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో అందుకే చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను డైలీ. సో మాకు ఇక్కడ అప్నా బజార్లో రొట్టె పిండి దొరుకుతుందండి. సో ఆ పిండితో రొట్టె చేయడం చాలా కష్టం, అస్సలు సరిగా రాదు. సో మంచిగా లంచ్ కంప్లీట్ చేశాక మేము రాక్లెట్స్ గార్డెన్కి వచ్చామండి. సో ఈ గార్డెన్ వచ్చేసి మా ఇంటికి దగ్గరలో ఉంది. సో ప్లాంట్స్ ఏమైనా రీజనబుల్ ప్రైస్ ఉంటే తీసుకుందామని వచ్చామండి. సో రాక్లెట్స్ గార్డెన్ అయితే చాలా చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారండి. సో ఎంత తిరిగినా మేము తీసుకోవాలనుకున్న ప్రైస్లో ఏ ప్లాంట్ లేదండి. సో అన్నీ చాలా చాలా హైగా ఉన్నాయి. $20, $30, $50, $100 అలా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి వేస్ట్ కార్ని కూడా మంచిగా ఆర్గనైజ్ చేశారు కదా. సో కార్ మొత్తం మనీ ప్లాంట్ చెట్టుతో నింపేశారు. సో గార్డెన్లో డెకరేటివ్ ఐటమ్స్ పార్ట్స్ అన్నీ చాలా ఉన్నాయండి. సో ఒక్కటి కూడా మన రీజనబుల్ ప్రైస్లో లేదు. సో ఓన్లీ ఒక పుదీనా ప్లాంట్ మాత్రమే తీసుకున్నాము. సో గార్డెన్ మొత్తం తిరిగి బాగా ఎంజాయ్ చేసాము. సో గార్డెన్ చాలా నీట్గా ఉంది అండ్ మంచిగా ఆర్గనైజ్ చేశారు. సో గార్డెన్లో అయితే కౌటిల్య చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు. సో గార్డెన్లో మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ లూజ్గా సేల్ చేస్తున్నారండి. సో స్మాల్ బ్యాగ్ అయితే $3 అంట అండ్ బిగ్ బ్యాగ్ అయితే $5 అంట. సో మేము ఇక్కడ $4 పెట్టి బొకే తీసుకున్నాం. మాకు చాలా తక్కువగా ఉంటాయి ఫ్లవర్స్. సో ఈసారి మేము పూజలు ఏమైనా అలా ఉంటే వెళ్ళి తీసుకోవచ్చు కదా అని అనుకున్నాము. సో అదండి ఇవాళ వీడియో. మీరంతా ఈ వీడియో చూసి బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేస్తారు కదా, అండ్ మీ లైక్స్ మన వీడియోస్కి చాలా చాలా విలువైనవండి. సో మీరు ఇంకా మన ఛానల్కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.